అంగారక గ్రహంపై అన్వేషణకు భారత్ తొలిసారి పంపుతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ ఎంఓఎం ప్రయోగానికి సంబంధించిన సన్నాహకాలు విజయవంతం కావడంతో ఉపగ్రహం కౌంట్డౌన్ కు రంగం సిద్ధమైంది. ఉపగ్రహ వాహన నౌకలోని 4 దశలు సవ్యంగా ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని నవంబర్ 5 మధ్యాహ్నం 2:38 నింగిలోకి పంపుతామని తెలిపారు. ఇది అంగారకుడిపై జీవాన్వేషణ జరపనుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో అరుదైన ఉపగ్రహ ప్రయోగానికి అంకురార్పణ చేసింది. అంగారక గ్రహంలో జీవాన్వేషణ చేసేందుకు తొలిసారిగా మార్స్ ఆర్బిటర్ మిషన్ ను PSLV-C-25 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపనుంది. నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 2:36 నింగిలోకి దూసుకెళ్లే ఈ ఉపగ్రహానికి నవంబర్ 3న ఉదయం 6:08 కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఇది 56 గంటల 30 నిమిషాల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. ఇప్పటికే మొదటి ప్రయోగ వేదికపై PSLV-C-25 ఉపగ్రహాన్ని ఉంచారు. గురువారం వాహక నౌక ప్రయోగ సన్నాహకాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టుకు 450 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని పంపి అర్థవంతమైన ప్రయోగాలను చేపట్టగల సాంకేతిక సత్తా భారత్ కు ఉందని చాటడమే ఈ యాత్ర ప్రయత్నమని చెప్పారు. అంగారకుడిపై జీవాన్వేషణ జరపడం, ఆ గ్రహాన్ని ఫోటోలు తీయడం, వాతావరణాన్ని అధ్యయనం చేయడం వంటి లక్ష్యాలను ఇది నెరవేరుస్తుందన్నారు. అంగారక గ్రహానికి ఒక ఉపగ్రహం ప్రయోగించాలని తలపెట్టి ఒక ప్రతిష్టాకరమైనటువంటి ప్రయోగం అంతరిక్ష పరిశోధనా సంస్థ మన దేశానికి ఒక మణిపూస్ అనేటువంటి ప్రయోగం తలపెట్టింది. ఈ ప్రయోగం నవంబర్ 5వ తారీఖున 2:38 జరుగుతుంది. అది శ్రీహరికోట నుంచి జరుగుతుంది. ప్రయాణం 300 రోజులు పడుతుంది. అంటే మనం నవంబర్ 5వ తారీఖున మనం ప్రయోగం చేస్తే దాదాపు సెప్టెంబర్ 24, 2014 వరకు మనకు అంత దూరం వెళ్లేటానికి అంత టైం పడుతుందన్నమాట. ఇస్రో పంపుతున్న ఉపగ్రహం అంగారక గ్రహానికి వచ్చే ఏడాది సెప్టెంబర్ కు సమీపిస్తుంది. అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన యమున, నలంద అనే 2 నౌకలు టెర్మినల్స్ తో దక్షిణ పసిఫిక్ వద్ద సిద్ధంగా ఉన్నట్లు షార్ డైరెక్టర్ MYS ప్రసాద్ వివరించారు. రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత 4 దశలతో పాటు వ్యోమనౌక అంతరిక్షంలోకి ప్రవేశించడం వంటి సమాచారాన్ని నౌకలలో ఏర్పాటు చేసిన డీప్ స్పేస్ నెట్వర్క్ పరిశీలిస్తుంది. మేము 5 ఎక్స్పెరిమెంట్స్ పెడుతున్నాము. ఆ 5 ఎక్స్పెరిమెంట్స్ డేటా తీసుకుని మనకి పంపిస్తాయి. అందులో ఒకటి కలర్ కెమెరా, మార్స్ పిక్చర్స్ తీసేందుకు. రెండవది మార్స్ నుంచి బయటకు వచ్చే స్మాల్ వాలటైల్స్ ని డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్. మూడవది హైడ్రోజన్ అండ్ డిట్రైటమ్ అని ఉంటుంది, ఆ రెండింటిని డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్. ఇంకొకటి మీథేన్ ని డిటెక్ట్ చేసే ఎక్విప్మెంట్. ఇవి ఎక్స్పెరిమెంట్స్. ఈ ప్రయోగాన్ని అక్టోబర్ 28న చేపట్టాల్సి ఉన్న దక్షిణ పసిఫిక్ ప్రాంతానికి నౌకలు చేరని కారణంగా నవంబర్ 5కు వాయిదా వేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.